అన్న నమస్తే. నమస్తే అన్న. ఇక్కడ తుంగతుర్తి లోకల్ అన్న. లోకల్ అన్న, తుంగతుర్తి లోకల్. ఇది ఊరి పేరు అడ్డగూడ అన్న, అడ్డగూడ మండలం ఎట్టుకుంటారు. ఇది తుంగతుర్తి నియోజకవర్గం కిందకి వస్తుంది. తుంగతుర్తి నియోజకవర్గం. మీ ఎమ్మెల్యే మందుల సామిల్ గారు. ఓకే, వస్తుంటాడా? అందుబాటులో ఉంటాడా? ఉంటాడు, అందుబాటులో ఉంటాడు. అందుబాటులో. మీరే పార్టీలో తిరుగుతారు? కాంగ్రెస్ పార్టీ, మాజీ యూత్ కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ గూడెపు నాగరాజు. ఓకే, ఇప్పుడు ఏ పదవి లేదా? పదవి ఏం లేదు ఇప్పుడు. ఎందుకు తీసేసారు? మరి వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చారా? అంటే పదవి అనేది 2 సంవత్సరాలు ఉంటుంది. 2 సంవత్సరాలు కొత్త అయ్యాలి. నేను ఎలక్షన్ పెట్టారు, ఆ ఎలక్షన్లో భాగంగా వేరే వాళ్ళు పోయారు. మనకి ఏజ్ అయిపోయింది, చిన్న పిల్లలకి అవకాశం వచ్చింది వాళ్ళకి. ఓకే, ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు కాబట్టి మీ పార్టీ పరిస్థితి ఏంది? కథం అయ్యిందా, కథం కాబోతుందా, లేదు మంచినే ఉందా? మందల సామయ్య గారు ఎమ్మెల్యే అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కొలాప్స్ అయిపోయింది ఆల్రెడీ. టోటల్గా జీరోకి వచ్చేస్తుంది ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే మందల సామయ్య గారికి ఎలాంటి అవకాశం లేకున్నా వార్డు మెంబర్ స్థాయి కానీ ఆయన రాజగోపాల్ రెడ్డి గారు, వెంకరెడ్డి గారు, దామోదర్ గారు పట్టుకొచ్చి టికెట్ ఇప్పించి బంపర్ మేడతో గెలిపిస్తే ఈరోజు తిరిగి సామయ్య గారు వాళ్ళకనే కౌంటర్ ఇస్తుండు. వాళ్ళ మీద సావ డప్పులు కొడతా, పనికత్తులు లేపుతాను మారుతుండు. ఆ రోజు రాజగోపాల్ సార్ లేకుంటే సామయ్యలు ఎవరు? వెంకటేశ్వర గారి దగ్గర పోయి జైన్ అయ్యిండు. ఇలా మంత్రి గారు పట్టుకుని పెంటలు వేసిన అంటుండు. అదే మంత్రి గారు కాలు పట్టుకొని బురదండలు పెట్టిండు స్వామిలు గారు ఆ రోజు. మరి ఆ రోజు వాళ్ళు లేకుంటే ఇలా స్వామిలు అంటారు ఈ ప్రపంచం ఈ రాష్ట్రానికి తెలియదు. ఇలా కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు అందరూ పక్కకు పెట్టి కొత్తగా వచ్చిన వాళ్ళని పార్టీ తెచ్చుకొని వాళ్ళకే మండల పదవులు, వాళ్ళకే కమిషన్లు ఇవన్నీ మారుతుండు. ఇలా మాదిగల సామయ్య గారికి జాతి గుర్తుకొచ్చింది. ఆయనకున్న 60-62 ఏళ్ళ వయసు కానించి మొదలుకొని ఏ ఒక్కరోజు కూడా ఎంఆర్పిసి ఉద్యోగులు కానీ మాదిగలు ఈ రాష్ట్రంలో మాదిగల జరిగిన అన్యాయాల మీద ఏ ఒక్కరోజు మాట్లాడలే. ఆయనకు అవకాశం వచ్చేసరికి ఈరోజు ఆయనే మాదిగలను మాట్లాడుతుండు. నేను కూడా ఒక మాదిగ బిడ్డనే. నేను కూడా తుంగతుర్తి నియోజకవర్గంలో ఎలక్షన్ల ముందు నా మాదిగకి టికెట్ కావాలి, మేము ఎక్కువ మాదిగలు మేము ఉన్నాం, మాకు టికెట్ కానీ పోరాటం చేసిన. ఈ రోజు నాకు కూడా అవకాశం కూడా పోయింది. ఇదే మందుల సామయ్య గారు నాకు పంచాయతీ వర్క్ ఇచ్చిండు. వర్క్ ఇస్తే నేను ఆ వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత స్వయంగా సామయ్య గారు నాకు ఫోన్ చేసి నాకు ఆ పని ఆపించాడు. ఎందుకు ఆపించారు అన్నాను పోయినాడు. నేను ఒక మాదిగ బిడ్డను కన్నా, నేను కూడా పనిచేసిన పార్టీలో తీసుకుపోయి పని చేస్తే లేదు నువ్వు కిషోర్ మనిషివి, నువ్వు కిషోర్ ఏజెంట్ అని మాట్లాడాను నన్ను. నేను ఎమ్మట అన్నా నేను కిషోర్ రెడ్డి గారు, నేను కాంగ్రెస్ పార్టీ ఉన్నా, నేను మీలాగా ఇలా గంట ముందు 2 రోజుల ముందు పార్టీకి రాలేదు, నేను పార్టీలో కొనసాగుతున్నా అని చెప్పిన. నాకు 10 లక్షలు నష్టం చేసిండు. నష్టం చేసి నన్ను రౌడీలతో కొట్టించిండు. మిమ్మల్ని మందల సామయ్య కొట్టించిండు, దాడి చేయించండు 2 సార్లు. ఎలక్షన్ క్యాంపెయినింగ్ అయిపోయిన తర్వాతనే ఇవన్నీ చేయించండు. నేను ఏమంటున్నా అంటే నీ అవసరానికి కాలు మొక్కి నీ అవసరం అయిపోయినాక దొంగలు కాదు, ఫస్ట్ నువ్వు మారు, పార్టీని కాపాడు. 2 సార్లు దయాకరణ పోటీ చేస్తే 2000 ఓడిపోయాడు. తక్కువ స్వల్ప మేరతో ఓడిపోయాడు. మీకు కేవలం మాదిగ జాతి బిడ్డనే ఈ స్థానిక టికెట్ ఇచ్చారు. ఇవన్నీ మర్చిపోయి ఎవరు మాదిగలని దగ్గర రౌడీలో పెట్టుకొని బీసీలను బెదిరియడం, ఇటు ఓసీలను బెదిరియడం ఇది కరెక్ట్ కాదు. గాదర్ కిషోర్ ఉన్నప్పుడు కూడా ఇదే గుండాలతోటి దాడులు చేపించిండు, గతంలో చేసిండు. ఇప్పుడు జరుగుతున్న స్టిల్ కూడా అదే కంటిన్యూ అవుతా ఉందా? అదే అవుతుంది. దీని మీద పోల్చుకుంటే ఆ రోజు కామన్ గా ఎవరన్నా కిషోర్ మాజీ ఎమ్మెల్యే ఆయన పక్షాన మాటల వాళ్ళు దెబ్బలు కొట్టించారు. యుగేంద్ర అయితే నేనైతే నన్ను కూడా జైలు పెట్టించారు, ఇవన్నీ చేయించారు. కానీ ఈరోజు అట్టలేదు. ఒక మాదిగ ఎమ్మెల్యే మాదిగలు అని చూస్తారు. ఇలా మాదిగ జాతి గురించి మాట్లాడుతున్న ఎమ్మెల్యే గారు ఆయన మాదిగానే కదా. ఈ 9 మండలాల్లో ఏ ఒక్క మండలకి పదవి ఒక మాదిగకి వేయలేదు. నీకు ఎట్లా ఉంది అంటారు మాదిగల మీద, నీకు ఏ పార్టీ ప్రేమ ఉంది? ఏ ఒక్కరు కూడా ఒక మాదిగ కూడా ఒక మున్సిపల్ అవకాశం, చైర్మన్ అవకాశం కల్పించినవా? ఎవరికైనా కాంట్రాక్ట్ ఇచ్చినవా? ఏమైనా డబ్బులు తీసుకొని మనం పక్కన తిరుమల మున్సిపాలిటీ టికెట్లు కూడా 70 లక్షలకు 80 లక్షలకు ఒక టికెట్ కౌన్సిల్ టికెట్ అమ్ముకుండు. డబ్బులు ఎవరు ఇచ్చారో వాళ్ళకి మాత్రం టికెట్లు ఇచ్చిండు. కొడుకు ఎవరు చెప్పారో, కొడుకు అయితే ఎవరు మందు వచ్చారో వాళ్ళకి టికెట్ ఇచ్చిండు. దాని కాన్సెప్ట్ అది మున్సిపాలిటీ ఓడిపోయింది. ఇలా తిరుమలగిరి తుంగతుర్తికి వెన్నుముక తిరుమలగిరి ఇలా మున్సిపాలిటీ ఓడిపోయిన వాడు గెలిచేది. అధికారం లేనప్పుడు టీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు కనీసం మెజార్టీ కన్నా గెలిచిన వాడు మున్సిపల్ కౌన్సిల్ గెలిచినావు. ఈ రోజు అధికారం ఉండి టోటల్ ఓడిపోయారు. జీరో. ఎక్కడ పంచాయతీ వచ్చింది అసలు? కొమ్మరెడ్డి బ్రదర్స్ కి మందుల సామయ్యకు పంచాయతీ ఎక్కడ వచ్చింది? పంచాయతీ ఏం లేదు. నేను ఎమ్మెల్యేని కాబట్టి నేను బాసును. నా కాన్స్టిట్యూన్సీ మీద పెత్తన ఊళ్ళు. ఓకే, సామయ్య గారు అనేది వాస్తవం, ఎస్సీ కాన్స్టిట్యూన్సీ. కానీ ఒక మాదిలు ఓడిసిన గెలవలే, సబ్బన్న కులాలు ఓడిసిన గెలిచినావు. నువ్వు ఆ గౌరవాన్ని కాపాడాలి. నువ్వు పార్టీ కొత్తగా వచ్చినావు, నీకు తెలియదు పార్టీ సిద్ధాంతాలు, పార్టీ విలువలు నీకు తెలియనప్పుడు సీనియర్గా మమ్మల్ని పిలుచుకొని, పెద్దలు పిలుచుకొని అన్న పార్టీ ఏంది, పార్టీ పరిస్థితులు ఏంది, ఇక్కడ పార్టీ సీనియర్ రోలు, పార్టీ కోసం ఎవరు కష్టపడ్డారు, ఎవరు ఏందని మాట్లాడి తెలుసుకుంటే బాగుండేది. ఇవాళ నీ పక్కన ప్రతి ఒక్కరు టీఆర్ఎస్ పార్టీ వచ్చిన వాళ్ళే నీలాగా అవసరాల కోసం కాలు మొక్కి బదలాడుకొని అన్ని చేసుకొని వచ్చి తిరిగి వాళ్ళని ఎడుతున్నాను. ఇది కరెక్ట్ కాదు. రేపు పొద్దుగాల జాతి గురించి మాట్లాడుతున్నావు కదా, నిన్ను అడ్డం పెట్టుకొని రేపు మాది జాతికి పుట్టగది కూడా చేస్తుంటు మందల సామయ్య అంటే ఆయన చేస్తుడు. ఈడ ఒక్క ఎమ్మెల్యే కాదు, 3 ఎమ్మెల్యేలు. సామయ్యలు పెద్ద కొడుకు పోలీస్ శాఖ, చిన్న కొడుకు
వైన్ శాఖ ఈ బాలించుకొని పాలిస్తారు వాళ్ళంతా. ఓకే. 3 భాగాలు చేసుకొని పొలిటికల్ గా వాళ్ళ కొడుకులు కూడా ఇన్వాల్వ్ అవుతారు గట్టినే ఇన్వాల్వ్ అవుతారు, పంచాలు చేసుకుంటారు. మొన్న కూడా కొడుకు వేసి దాంట్లో వైట్ చట్నీ ఇచ్చారు కదా, ఇచ్చేసి అది చేసి మళ్ళీ తీసేసారు, అంత వద్దని తీసేసారు. మనకి ఏం తెలియదు అని తీసేసారు. అలాంటి పరిస్థితులు ఉంది. వాళ్ళే బాసులు, ఎవరు మాట్లాడొద్దు. బీసీలు మాట్లాడితే వాళ్ళ దాడులు, రౌడ్ షీటర్లు పక్కన పెట్టుకొని కొట్టేయడం, బేరేయడం, వీళ్ళే కొట్టి కార్డు వాడడం, ఎస్సీ దళితులను కార్డు వాడడం. మాదిగల సామెలు ఎమ్మెల్యే అయిన తర్వాతనే ఈ నియోజకవర్గంలో మాదిగలకు ఒక నమ్మకం పోయింది. వద్దురా బాబు, మావాడు వస్తే గిట్టున్నారని బాబుకు పరిస్థితికి వచ్చింది. రేపు పొద్దుల కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే మళ్ళీ ఒకరిని ఇస్తే ఇలా జనం నమ్మే పొజిషన్ లేరు. ఇవ్వాలి అంటే మాదిగలు నమ్మే పొజిషన్ లేదు జనం. ఇప్పుడు నేను ఏమంటే కోమారెడ్డి బ్రదర్సే ఈ ఎస్సీ నియోజకవర్గం కాబట్టి ఎస్సీలు అంటేనే చులకనగా చూస్తారు అని చెప్తారు. కోమారెడ్డి బ్రదర్స్ నిజంగా ఎస్సీలని చులకనగా చూస్తారా? అట్లా ఉంటుందా వాళ్ళ పరిస్థితి? లేదు. వెంకరెడ్డి సార్ అయినా, రాజగౌడ్ సార్ అయినా, ఇటు దామోడు సార్ అయినా, వాళ్ళ ముగ్గురికి నియోజకవర్గం పూర్తి పట్టుంది. వాళ్ళు ఎప్పుడు ఏ రోజు కూడా మాదిగలు ఏ రోజు మాట్లాడలే. వాళ్ళు పెత్తనం చెలాయించినప్పుడు కూడా ఇక్కడ మాదిగల పదవులు ఇచ్చారు, మాదిగలను జడ్పీ చైర్మన్లు చేసిర్రు, మాదిగలను కౌన్సిలర్ చేసిర్రు, మాదిగలను ఎంపీ చేసిర్రు, జడ్పీ చేసిర్రు. కానీ నీలాగా ఇంత మాత్రం మాట్లాడలేదు. ఏమైనా నాకు ఏముందంటే అన్న, నేను ఎమ్మెల్యేను, నేను చెప్పింది ఫైనల్. దాని తప్ప నాకేం లేదు. నేను ఉన్న రోజులు డబ్బులు సంపాదించుకోవాలి, భూములు సంపాదించుకోవాలి, నా కొడుకులు పెద్దవాళ్ళు నేను తిరుగు, అంతే తప్ప ఆయనకు పార్టీ మీద, ఇక్కడ ఉన్న పనిచేసిన కార్యకర్తల మీద ఎలాంటి ప్రేమ లేదు. లోకల్ ప్రతి తుంగతుర్తి మండల కేంద్రంలో ఏ ఒక్క సర్పంచ్ గెలవాలి. మనం జరిగిన స్థానిక ఎలక్షన్లో ఏ ఒక్క సర్పంచ్ గెలవలే. ఈయనేమంటారంటే మీ పక్క నియోజకవర్గం మునుగోడు, నల్గొండ, మీ అన్న మంత్రి నల్గొండ, మునుగోడు ఎమ్మెల్యే మీరున్నారు. తుంగతుర్తిలో మీ పెత్తనం ఏంది అన్నమాట అంటా ఉంది కదా. తుంగతుర్తి పెత్తనం అంటే మాజీ పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీ రాజగౌడ్ సార్ కూడా ఇక్కడ ఇల్లుంది, తుంగతుర్తిలో ఇల్లుంది. నువ్వు అట్లా అనుకున్నప్పుడు నీ సొంత కెపాసిటీ టికెట్ ఇచ్చుకోగల. అప్పుడు మీరు ఏ రెడ్ల కాడికి పోవద్దు. ఎవరి దగ్గర పోయి తెచ్చుకున్నప్పుడు నువ్వు గొప్ప అవుతావు, తెలుగు అవుతావు. నేను మళ్ళీ ఓపెన్ చెప్తాను సామిల్ గారికి, సామిల్కి ఈరోజు జాతి మీద చాలా ప్రేమ ఉంది కదా, మళ్ళీ రాజీనామా చేసి మళ్ళీ ఉప ఎన్నిక పెడితే అప్పుడు గెలువు, అప్పుడు నమ్ముతావు. నిజంగా నువ్వు జాతి కోసం పనిచేసినావు, నీ జాతి నీ పక్కన ఉంది, నీ జాతుల కోసం పనిచేస్తావు నమ్ముతా నేను. ఇప్పుడు సావుడప్పు కొడతా, దండోరం మోగిస్తాను మాట్లాడుతుండు కదా, అంటే గతంలో ఎప్పుడు మీ ఈ జాతి గుర్తుకు రాలేదు ఆయనకు? మరి నేను ఎప్పుడు చూడలే. ఇన్ని రోజులు ఎంఆర్పిఎస్ ఉద్యమంలో ఏ ఒక్కరోజు కూడా ఎంఆర్పిఎస్ ఉద్యమం నడుస్తుంటే ఏ ఒక్కరోజు ఒక స్టేట్మెంట్ చేయడానికి కాదు. అసలు ఇది కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఇల్లు. వీళ్ళకి హిందువులు అంటే బాగా చిరాకు ఉంటుంది ఆయనకు. ఆయన క్రిస్టియన్. ఆయన ప్రతిసారి మెదక్ చర్చి పోతారు ఫ్యామిలీతోని. వాళ్ళ కొడుకు పెళ్లి కూడా మెదకులో చేశారు. ఇవన్నీ ఉన్నాయి. ఈయన జాతి గురించి మారితే అవసరం కోసం కార్డు వాడుతుంది, అంతే తప్ప లేదు. ఈయన టీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా ఈయన పక్కన ఏ ఒక్క మాది కూడా నీకోసం పనిచేయాలి. వీళ్ళందరూ నేను తిట్టి నీ కారు మీద ఉంచి, నీ కారు మీద చెప్పేసి, నువ్వు గిడ్డం చైర్మన్ ఉన్నప్పుడు నేను చెప్పేసి వేస్తే కూడా నిన్న ఎవరు మాట్లాడలే. అదే కిషోర్, మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ ఇక్కడ గిడ్డంగులు పక్కన మండలం పక్కన ఓపెన్ చేస్తే కనీసానికి నువ్వు గిడ్డంగులు చైర్మన్ అయి ఉండి నీ ఆహ్వానం లేకుండా, నీ ఫోటో లేకుండా చేస్తే కూడా ఈ రోజు నీ పక్క రోజులంతా ఒక్కరు కూడా మాట్లాడలే. అలాంటి స్థాయి ఈ రోజు నువ్వు ఎమ్మెల్యేలు కాబట్టి నేను తిట్టి, నేను తన్ని, నీ మీద ఊహించిన వాళ్ళు అందరినీ పక్కన చేయరు. నీకు పూర్తి ఆహ్వానం లేక రాజకీయం చేస్తున్నావు. కానీ మీలాగా రాయగౌడ్ గారికి, వెంకరెడ్డి గారికి ఆహ్వానం లేకలు కాదు. వాళ్ళకు దేశం మీద, రాష్ట్రం మీద, తెలంగాణ తుంగతుర్తి మీద పూర్తి పట్టుంది. వాళ్ళకి తెలుసు అంతా. నీలాగా కామన్ ఆశమాషి రాజకీయ గారు. రాజగోపాల్ రెడ్డి ఏమో మంత్రి పదవి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, పార్టీని అడుగుతా ఉన్నాడు. అంటే మీరు నాకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పి, ఎంపీ సీట్ గెలిపిస్తా అని చెప్పి. ఈయనేమో ఒక యాదవ్కి, ఒక ఎస్టీలకి ఇవ్వాలి మంత్రి పదవి, వేరే వాళ్ళకి ఇవ్వద్దన్న కామెంట్. ఇండైరెక్ట్గా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వద్దని చెప్తా ఉన్నాడు. ఇది చెప్తే ఆగేది కాదు మంత్రి పదవి. నిజంగా చెప్పాలంటే ఆ రోజున్న పొజిషన్లో చామల కిరణ్ ఈడ ఎంపీ పార్లమెంట్ భువనగిరి పార్లమెంట్ సభ్యులు గారు గెలిపి ఇన్ఛార్జ్ ఇచ్చి కిరణ్ గారిని గెలిపిస్తే ఖచ్చితంగా నీకు ఎంపీ మంత్రి పదవి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. పార్టీ అధిష్టానం హామీ ఇచ్చింది. కేసీ వేణుగోపాల్ కానీ, రాహుల్ గాంధీ కానీ, సీఎం గారు రేవంత్ రెడ్డి కానీ హామీ ఇచ్చారు. మందుల సామాన్ చెప్తే ఆగేది కాదు. నీ కొడుకు పదవి పోతే తీసుకునే స్థితిలో ఉన్నావు. నువ్వు పోయి రాజగోపాల్ సార్ మంత్రి పదవి అక్కడ చేసే ధైర్యం దమ్మైతే నీకు లేదు. నీ స్థాయి కూడా కాదు. మీరు ఎమ్మెల్యే కావచ్చు, కానీ నీ స్థాయిని మించి మాట్లాడడం మాత్రం బాగుండదు. మేము కూడా మాదిగలమే. నువ్వు ఏ ఒక్క మాదికి ఏం చేయలేదు. ఇలా మాదిగల వాడి మాదిగలకు ఉన్న విలువలు తీయకు, ఆ గౌరవాన్ని కాపాడు. దయచేసి మన మాదిగల విలువలు కాపాడు. కోమటిరెడ్డి వెంకరెడ్డి మంత్రికి మెంటల్ వేసిందంట. ఈయన పర్మిషన్ లేకుండా ఆయన వచ్చేదో రోడ్డుకు సంబంధించిన ఆ పనులు ఏదో చూసిండంట. ఇప్పుడు మీరు పెట్టిన భిక్ష కాదు, నాకు ఇక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీలు బీసీ బిడ్డలు పెట్టిన భిక్షమే ఎమ్మెల్యే పదవి అని చెప్తా ఉన్నాడు. ఆనాడేమో రాజగోపాల్ రెడ్డి గారికి 100 సార్లు టికెట్ కోసం వెళ్ళినంట. ఇదంతా వాస్తవమేనా? తప్పిదంతా. వెంకరెడ్డి సారు లేకపోతే రాఘవ సార్ లేకపోతే టికెట్ లేదు. అంత మనసు ఎవరో తెలియదు. నీ అవసరం కోసం పబ్బం గడిపి కాలు మొక్కి దండం పెట్టి అన్ని చేసి టికెట్ ఇచ్చుకుని అనడం కరెక్ట్ కాదు. ఇది వాళ్ళు నీకు ఏం చేయలే. నువ్వు సర్దుకొని పోవాలి వాళ్ళతో. నువ్వు వాళ్ళతో పంచబెట్టుకుని వాళ్ళ మనసుల మీద కేసులు పెట్టేయడం, కొట్టియడం, ఇవన్నీ చేయడం కరెక్ట్ కాదు. దానికోసం నీకు వాళ్ళు గారు నీకే అన్ని వాళ్ళు చేసిర్రు. దాని మీద మాట్లాడాలనుకుంటే మీరు ఓపెన్ చర్చకు రారి. ఓపెన్ చర్చకు వస్తే నీకు రాజగౌడ్ సార్ ఏం చేసిండు, వెంకటరెడ్డి సార్ ఏం చేసిండు దాన్ని బట్టి మాట్లాడదాం. అంతేగాని నీకు ఇష్టం వచ్చినట్టు ఈ సాయంత్రం కానీ మందాగి కూర్చొని ప్రెసిడెంట్ మాట్లాడి
మాట్లాడి ఏదో ప్రెస్ మీట్ పిలిచి వాళ్ళను అందరిని పిలిచి ఆడిపోయినాక వేరే విషయం మాట్లాడితే నేను ప్రెస్ మీట్లో కూడా మాట్లాడుతున్నా కూడా చాలా మంది లేచిపోయారు బయటికి. రాజగోపాల్ సార్ వెంకట సార్ అరే ఏంద్ర పోయి పిచ్చి చేసిన పోయినాక ఏమన్నా ఎమ్మెల్యే ఉండాలి ఒక మంత్రి టికెట్ ఇప్పించిన మాట్లాడినా కూడా లేచిపోయారు అంజలి. లేచిపోతే వాళ్ళు రౌడీలు పెట్టి మళ్ళీ బెదిరిస్తారు మొదలు పెట్టి వాళ్ళను ఫోన్ చేసి నువ్వు మండల అధ్యక్షునివి నువ్వు ఎట్టబో లేచిపోతావు అని బెదిరిస్తారు. కొడుకులు ఉన్న ఈ భజన బ్యాచ్ అంతా చేస్తారు అది చేస్తారు. ఇప్పుడు తుంగతుర్తి అంటేనే ఇసుక దందా ఇసుక మాఫియా. ఆ ఇసుక నుంచి విముక్తి రావాలంటే గాదర్ కిషోర్ కోటేయద్దని చెప్పి ఆనాడు ప్రచారం జరిగింది సోషల్ మీడియాలో. ఆయన కోటేయాలి. ఇప్పుడు ఇసుక దందా కంటిన్యూ అవుతుందా? చింత కొద్దిగా కూడా ఇసుక ముట్టనివ్వనన్న మాట ఇచ్చిండు. ఇసుక దందా ఈ మట్టి దందా నడుస్తూ ఉందా? నడుస్తుంది. కిషోర్ కంటే ఒక రెట్టింపు 1% ఎక్కువ నడుస్తుంది ఇసుక. దాన్ని మొత్తం కొడుకులు మెయింటైన్ చేస్తారు. దాన్ని పెద్ద కొడుకు చిన్న కొడుకు ఇద్దరు కలిసి మెయింటైన్ చేస్తారు. నాకున్న అవగాహన మీద వాళ్ళకి టిప్పర్ ఉన్నాయి, వాళ్ళకి బండ్లు నడుపుకుంటారు. ఇద్దరు కొడుకులు ఇసుక నడుపుతారు, బయట అమ్ముకుంటారు. ఫస్ట్ ఇదన్నీ బూటకపు మాటలు. ఆయన అవసరం కోసం అన్ని మాట్లాడాడు. ఇలా అవసరం తీరినాక నేను బాసును కాన్స్టిట్యూన్సీకి మీరంతా ఎవరని మాట్లాడుకొస్తుండు. ఆ రోజు అట్నే ఉంది, ఈ రోజు ఇంకా దొబ్బరికి టీఆర్ఎస్ పార్టీ పోయిందని అనుకుంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గెలిచినాక మేము పార్టీలో ఉండి మేము ప్రత్యక్ష పాత్ర పోస్తున్నాం. ఈ రోజు మేము టీఆర్ఎస్ పార్టీలో ఉండి పెత్తనాలు చేసి లోన్ తెచ్చుకొని వాళ్ళ మిస్సెస్లకు వాళ్ళకు ఉద్యోగాలు పెట్టుకొని మళ్ళీ వచ్చి మీరు కాంగ్రెస్ పార్టీ పెత్తనం చేస్తారు. మేము 10 సంవత్సరాలు ప్రతిపక్షాలు కొట్లాడి పంచాలు పెట్టుకొని పార్టీ కోసం జైలు పోయి నేను పార్టీ కోసం జైలు పోయినా. నైట్ పట్టుకపోతే ఆ రోజు 6 కేసు పెట్టిన సాగుల పక్కన తిరుగుతారు. మేము అందరం బయట ఉన్నాం. మాజీ ఎంపీటీ పాండు అని పార్టీ కోసం 10 సంవత్సరాలు పార్టీని పట్టుకొని నిలబడి కిషోర్ ఉన్నప్పుడు కిషోర్ మనిషి పోటీ చేస్తే ఆయన గెలిచాం. 400 మీటర్లు గెలిచినాం మేము. ఈరోజు మేము సైడ్ ఉన్నాం. ఆ రోజు సామెలు ఓడగొట్ల చూసి బయట ఎలక్షన్ ప్రచారం అప్పుడు క్యాంపెయినింగ్లో ఈయన పక్కన లేని వాళ్ళు ఒక్కొక్కరు ఛాలెంజ్ చేశారు. మేము గాదర్ కిషోర్ మళ్ళీ గెలుస్తుండు మందుల సామెలు బామోను ఇవన్నీ కామెంట్ చేసిన అంతే సామెల పక్క నుంచి జైలు కొడుతురు. నీకు ఉండాలి అది. నన్ను ఓళ్ళు గెలిపించారు, నాకు ఓళ్ళు ఓటేసారు, నా పక్కన ఓళ్ళు తిరిగారు అని. గెలిచినాక మీరు అందరూ వద్దు నాకు కొత్త కావాలంటే నువ్వు జాతికి నువ్వు చేస్తున్నావు అన్యాయం. వాళ్ళు మా దగ్గర ఎన్నడూ కూడా జాతికి నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు అక్కడ అవకాశం లేదా? మొత్తం తుంగతుర్తి నియోజకవర్గం మొత్తంలో కూడా నిజమైన 10 సంవత్సరాల కిషోర్ పోరాటం చేసే ఏ వ్యక్తి కూడా ఇలా కాంగ్రెస్ పార్టీలో అవకాశం లేదు. అధికారం వచ్చినాక మళ్ళీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాం మేము. మళ్ళీ అధికారం పనిచేసిన వాళ్ళు ఇలా మంచిగా మళ్ళీ అధికారం వైపు అధికారం దగ్గర మాకు ఇలాంటి అవకాశం. ఇంత డేర్ చేస్తుండో డేర్ మీన్స్ అంటే వెనకాల ఎవరు ఉండే నడిపిస్తుండా లేకపోతే రేవంత్ రెడ్డి కావాలని కోమారెడ్డి బ్రదర్స్ టార్గెట్ చేయాలని చెప్పి మాట్లాడిస్తుండా? అదేం కాదు కానీ మనకు రాయక ఆహ్వానం ఒక వార్డు మెంబరు కూడా పోటీ చేయడం ఊర్లకు టీఆర్ఎస్ పెట్టినప్పుడు కోఆప్షన్ మెంబర్ కోసం వచ్చిండు ఊరికి. ఆయన సొంత ఊరికి కోఆప్షన్ మెంబర్ కోసం కోఆప్షన్ మెంబర్ చేయకుండా అప్పుడు వెళ్ళిపోయిండు. చిన్న సార్కు పెద్ద పదవి అని పెద్ద వార్త రాశారు ఆ రోజు సామల్ గారి మీద. నేనేమన్నంటే టికెట్ మళ్ళీ సార్ టికెట్ ఇస్తాడు కూడా తెలియగల వారిని, చదువుకున్న వారిని, సమాజం మీద పట్టున వారిని, మంచి వ్యక్తిని చూసి టికెట్ ఇవ్వాలి. అవసరాల కోసం ఈ టికెట్ తీసుకొని గెలిచినాక మాట్లాడారు కాదు. సామేల్ గారికి మినిమం వార్డ్ మెంబర్ అయితే వార్డ్ మెంబర్ స్థాయి పరిజ్ఞానం కూడా లేదు రాజకీయం మీద. అలాంటి ఆయన ఎమ్మెల్యేస్ కాబట్టి దానంతా పేషెన్స్ ఏజ్ ఎక్కువైపోయింది కదా, దాన్ని తట్టుకోలేక అన్ని మాట్లాడుతున్నాయి ఆయన. ఇప్పుడు ఈయన చేస్తున్న తప్పుడు నిర్ణయాల వల్ల కాంగ్రెస్ పనే ఖతం అవుతుంది, ఇక్కడ జీరో అయిపోయింది కాంగ్రెస్. మళ్ళీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ బతకాలంటే చనిపోయిన తమిళసారి రావాలి, లేకపోతే మళ్ళీ ఇదే వెంకటేశ్వర సార్ రాఘవ సార్ అని పెత్తనం తీసుకొని మళ్ళీ కాంగ్రెస్ కాపాడగలరు. అంతేగాని మళ్ళీసారి కాంగ్రెస్ పార్టీ టికెట్ కావాలంటే ఓటేయాలంటే అలాంటి ఇద్దరు దేవుళ్ళు అసలు ముగ్గురు కలిసి వస్తే తప్ప మళ్ళీ బతికే పరిస్థితి కానీ, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అట్టర్ పాప అయింది కాంగ్రెస్ పార్టీ. రేపు జడ్పీసీ ఎంపీసీ ఎలక్షన్ కూడా మళ్ళీ ఎవరైనా ఇన్ఛార్జ్ ఇవ్వకపోతే పార్టీ కొలాప్సైడ్గా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ 10 ఏళ్ళు జెండా కూడా పడతానికి ఒకళ్ళు. ఎందుకంటే పనిచేసిన కార్యకర్తకి ఇలా వాల్యూ లేదు. ఇలా ₹1 పని లేదు అనకు, ఒక లోన్ పెడతాం లేదు. ఈ పని ఎంఆర్ఓస్ పోతే పని చెప్తాను లేరు, ఆడిపోతే కొడుకులే పని చెప్తే ఏదైనా కొడుకులతో నడుస్తుంది.